వైసీపీకి ఓటేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపేనన్న జగన్. పవన్ను గెలిపించండి, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటాడన్న చిరంజీవి. పోస్టల్ బ్యాలెట్లో కొనసాగుతున్న గందరగోళం, వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్న ఉద్యోగులు. హస్తం పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, అక్రమ ఆస్తులపై చర్చకు సిద్ధమన్న బండి సంజయ్. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల 14 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు, జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగింపు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీబీటీ పథకాల అమలులో ఎన్నికల సంఘం ఆంక్షలపై మాటల యుద్ధం జరుగుతుంది. అధికార విపక్ష పార్టీ మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నేతలతో కలిసి కుట్రలు చేసి సంక్షేమ పథకాలను ఆగిపోయేలా చేశారని వైసీపీ అధినేత సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి జూన్ 4న మొదటి సంతకం డీబీటీ పథకాల అమలుపైనే పెడతానని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే డీబీటీ పథకాల అమలులో ఈసీ ఆంక్షలపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై పిటిషన్ వేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీబీటీ పథకాల అమలులో ఎన్నికల సంఘం ఆంక్షలపై మాటల యుద్ధం జరుగుతోంది. అధికార విపక్ష పార్టీ మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నేతలతో కలిసి కుట్రలు చేసి సంక్షేమ పథకాలను ఆగిపోయేలా చేశారని వైసీపీ అధినేత సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి జూన్ 4న మొదటి సంతకం డీబీటీ పథకాల అమలుపైనే పెడతానని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే డీబీటీ పథకాల అమలులో ఈసీ ఆంక్షలపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై పిటిషన్ వేశారు. డీబీటీ పథకాలపై లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రహీం, నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు కానీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులకు సంబంధించి ఆ నిధుల విడుదలకు ఈసీ నిన్న బ్రేక్ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన దాదాపు 600 కోట్లకు సంబంధించినటువంటి నిధులను
విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపుగా 33 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ నిధులు విడుదలైన తర్వాత అవి ఖాతాదారుల అకౌంట్లో జమ చేయడం కొంత ఆలస్యమైంది. ఇప్పుడు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం మాత్రం ఈ నిధులను విడుదల చేయరాదు, ఎన్నికల తర్వాతే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో లబ్ధిదారులు ఈరోజు ఉదయం కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తమకు ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి పథకాలు అందుతూ ఉన్నాయో ఆ పథకాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటిని నిలుపుదల చేయడం సరికాదు, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించాలంటూ కూడా లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ స్కీములన్నింటినీ కూడా బటన్ నొక్కి నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 స్కీమ్స్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి గతంలోనే ఈ పథకాలు అమల్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాకముందే ఈ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేయడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది ఖాతాల్లో నిధులు పడాల్సి ఉంది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించినటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి వీల్లేదంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఎన్నికల సంఘం కూడా ప్రతిపక్షాల ఫిర్యాదుపై స్పందించి నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. మరోవైపు తెలంగాణలో చూస్తే నిన్ననే తెలంగాణలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో పడ్డాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేకులు వేయడం పైన ఇటు అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక టీడీపీ నేతల కుట్ర ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల కుట్ర కారణంగానే లబ్ధిదారులకు పథకాలు అందకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఈ 2 స్కీమ్స్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు ఇవి 2 కూడా కొత్తగా వచ్చినవి కావు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చినవి కూడా కాదు. గత 5 సంవత్సరాలుగా ఈ పథకాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఆన్గోయింగ్ పథకాలు ఉంటాయో ఆ పథకాలను నిలుపుదల చేయడానికి వీలేదు. కానీ ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఫిర్యాదులు చేశారు, కుట్రలు చేశారు. ఈ కారణంగానే ఎన్నికల సంఘం కూడా ఈ నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. కాబట్టి ఈ కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్రను ఖచ్చితంగా ప్రజలు గమనించాలంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి కోర్టులో కూడా ఇష్యూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పలు చోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహించే చోట ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లి వేయాలని చెప్పడంపై మండిపడుతున్నారు. దీనికోసం ఫామ్ 12 దరఖాస్తు చేసినా ఉపయోగం ఏమిటని నిలదీస్తున్నారు. గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ బూత్ కేంద్రం వద్దకు నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. పోస్టల్ బ్యాలెట్ వద్ద నాయకులు వెళ్లడంపై అక్కడ చాలా ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి సంతోష్ అందిస్తారు.
థ్యాంక్ యూ రహీం. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటు ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా సిద్ధం అవడం కూడా జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇటు శనివారం నుంచి మొదలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో గందరగోళం కూడా ఏర్పడిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదైతే ఉద్యోగస్తులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్లకి వచ్చినప్పటికీ కూడా అక్కడ తమ ఓటు లేకపోవడంతో కొంత అయితే కనుక ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నోడల్ ఆఫీసర్లతో కూడా ఇటు వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదైతే ఫామ్ 12 అనేది కూడా ఫిల్ చేసి ఇచ్చినప్పుడు కూడా తమ ఓటు ఇక్కడ లేనందునైతే గనక కొంత మేరకు అయితే గనక అసంతృప్తి చెందడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఎక్నాలెడ్జ్మెంట్ లేదంటూ కూడా వారిని వెనుతిరిగి పంపించడం, అదే విధంగా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేయాలంటూ కూడా కొందరికి చెప్పడం కూడా జరిగింది. అయితే విధులు నిర్వహించిన చోట ఓటు వినియోగించుకునేందుకు కూడా ఫెసిలిటేషన్ లేదంటూ కూడా ఏదైతే ఆ ఫెసిలిటేషన్ సంబంధించినటువంటి సెంటర్ కి వెళ్ళడం కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారిని సైతం కూడా ఇటు ఉద్యోగస్తులు అడగడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఫామ్ 12 అనేది కూడా డేట్ దాటిన తర్వాత కూడా తమ ఫామ్ 12 ని ఫిల్ చేసి ఇవ్వడం, దాని ద్వారానే ఎక్నాలజ్మెంట్ పొందలేదంటూ కూడా సమాధానం ఇవ్వడంతో కొంత అసంతృప్తి గందరగోళం ఏర్పడిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సైతం కూడా ఇటు కొంత గందరగోళం ఏర్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా సత్యసాయి జిల్లా పెనుకొండలో కూడా ఇటు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులందరూ కూడా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు సిద్ధమైనప్పటికీ కూడా ఇటువంటి గందరగోళం అనేది కూడా ఏంటంటే కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. రహీం, రైట్. థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణలో రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా చెల్లించాలని ఆదేశించింది. పోలింగ్ ముగిసిన తర్వాతే పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులు విడుదల చేసుకోవాలని తెలిపింది. మే 9లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు భరోసాపై ఈసీ ఆంక్షలు విధించడంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ అందిస్తారు. రైతు భరోసాను నిలిపివేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వాన్ని. రైతు భరోసా విషయంలో ఈసీకి ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా చెల్లింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సంఘం నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తూ ఈ స్కీమ్ గురించి బహిరంగంగా ప్రకటించారు. అందుకే దీనిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎన్నికల సంఘానికి వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించినటువంటి ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి ముఖ్యమంత్రి ఉల్లంఘించారని చెప్పి ఈసీ తన లేఖలో పేర్కొంది. తక్షణమే ఏదైతే ఈ రైతు భరోసా ఉందో దీన్ని నిలిపివేసి ఎన్నికల ముగిశాక ఈ రైతు భరోసాని అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు.
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్కి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ స్వయంగా నియోజకవర్గంలో ప్రచారం చేయగా, ఇప్పుడు తమ్ముడికి మద్దతుగా అన్న, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచార బరిలోకి దిగారు. తన తమ్ముడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్దని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. జనమే జయమని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. జనసేనానికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించడంపై మా ప్రతినిధి అందిస్తారు. అయితే కనుక ట్విట్టర్ వేదిక ఒక వీడియో విడుదల చేశారు. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన విజయానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సహకరించాలి, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అయితే ఆయన ట్విట్టర్ వేదికగా అయితే ఒక వీడియోని అయితే విడుదల చేశారు. ప్రధానంగా వీడియో సారాంశం ఏంటంటే, వాస్తవంగా అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి అయితే 5వ తేదీన పిఠాపురంకి వచ్చి ప్రచారం చేస్తారని చెప్పేసి అయితే గత వారం రోజుల నుంచి అయితే చర్చ నడిచింది. దీనికి సంబంధించి అనేక ప్రచారం కూడా జరిగినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి అయితే కనుక పిఠాపురం అయితే రాలేదు. కానీ ఒక ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే కనుక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఒక తల్లికి ఆఖరి కొడుకుగా పుట్టినప్పటికీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం అయితే ఆయన నిత్యం పాటుపడుతున్నాడు. అతనికి సంబంధించి జనమే జయం అనే నినాదంతో జనసేన అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. సినిమాల్లోకి అయితే ఇష్టంగా రాలేకపోయినప్పటికీ రాజకీయాల్లోకి ఇష్టంగా వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే కనుక అసెంబ్లీలో లేకుండానే, అధికారంలో లేకుండానే ప్రజల కోసం అయితే కష్టపడుతున్నాడు. అటు కౌలు రైతులకైతే తన సొంత డబ్బులు ఇస్తున్నాడు. అలాగే వీర జవాన్లకు సంబంధించి కూడా అనేక సాయం కూడా అందిస్తున్నాడు. ఆయన సేవ చేస్తుంటే ఎలాంటి నాయకుడే కదా మనకు కావాలి అనే కాన్సెప్ట్ తో ప్రజలు కూడా ఆలోచించండి. జనమే జయం అనే కాన్సెప్ట్ తో అయితే పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్తున్నాడు. ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నాడు. ఏ తల్లైనా తన కొడుకు కష్టపడుతుంటే బాధపడుతుంది. కానీ నేనైతే ఆ తమ్ముడు పడుతున్న ఇబ్బందులు, విమర్శలను కూడా నేను బాధపడుతున్నప్పటికీ మా తల్లికి అయితే ఒక ఓదార్పు అయితే ఇచ్చాను. నీ కొడుకుతో పాటు ఎంతో మంది కుటుంబాలని, తల్లుల్ని, ఆ పిల్లల్ని కూడా రక్షించేందుకు, నిస్వార్థంగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి తల్లికి కూడా చెప్పానని చెప్పి ఈ వీడియోలో అయితే సారాంశం ఉంది. అయితే ముఖ్యంగా పిఠాపురం నుంచి అయితే కనుక ఒకసారి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల సమస్యల మీద నిత్యం పోరాడే తత్వం ఉన్న పోరాడే నాయకుడును కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నెగ్గించండి, ఒకసారి అసెంబ్లీకి పంపిస్తే అతను ఏం చేస్తాడో మీకు తెలుస్తుంది అని చెప్పేసి అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక మౌనంగా ఉండే ఒక మేధావి అయితే సైలెంట్ గా ఉంటే ప్రపంచానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ నినాదంతో అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఆ రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి అందరూ ఆదరించండి, అతను రాజకీయాల్లో ఉండేలాగా. అలాగే అసెంబ్లీకి పంపిస్తే కనుక ప్రజల సమస్యల మీద అయితే నిత్యం పోరాడతారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించి అతనికి ఓటు వేసి గెలిపించండి. గాజు గుర్తు మీద అయితే ఓటు వేసి ఆయన అసెంబ్లీకి పంపించే విధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఆయన అయితే ఒక సందేశాన్ని కూడా ప్రజలకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తన తండ్రి కేశినేని నాని తరపున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ కోసం కేశినేని నాని నిజాయితీగా పనిచేశారని ఆమె చెప్పారు. నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్ళినా మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. కేశినేని నాని గత 10 సంవత్సరాల నుంచి 8,000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు 3 పార్టీలు ఎందుకు కూటమిగా ఏర్పడ్డాయని ప్రశ్నించారు.
ఓటమి భయంతోనే కూటమి నేతలు తప్పుడు హామీలు ఇస్తున్నారని కేశినేని శ్వేత ఆరోపించారు. పోరాటాలు అని చెప్పి ఈ రకంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారా? సో ఏ రకమైన స్టెబిలిటీ లేదు, ఏ రకమైన ప్లాన్ లేదు. ఎంతసేపు కూడా వాళ్ళు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించే, కానీ మేము ప్రజలకి ఎలా మంచి చేస్తాము, ఎలా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాము, ఏ రకమైన స్ట్రాటజీ కానీ ప్లాన్ కానీ లేదు ఈ కూటమి పార్టీలకి. ఎంతసేపు జగన్నామ స్వర్ణం పలకడమే తప్ప వాళ్ళు ఒక్క పనికొచ్చే మాటను ఈ సభల్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి. సో ఈరోజు ప్రజలందరూ కూడా క్లారిటీగా ఈ బీజేపీ అనే దుష్ట శక్తిని కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా సొంత ఇంటి కుటుంబంలాగా కుల మతాలకు అతీతంగా అందరూ ప్రేమ అభిమానంతో బతుకుతారు ఇక్కడ. అలాంటి ఒక చోట్లో ఈరోజు బీజేపీ వస్తే, అందరినీ విభజించి పాలించే ఒక దుష్ట శక్తి ఈరోజు వస్తే తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంకున్న ఆ కల్చర్ అనేది కానీ, ఆ ట్రెడిషన్ అనేది కానీ పోతుంది అనే ఒక ఫీలింగ్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుకొండలో 6 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కేంద్రం వద్దకు టీడీపీ, వైసీపీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు మల్లాది విష్ణు. కూటమి గతంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీతో పోటీ పడలేకే కూటమి నేతలు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల నుంచి వచ్చి ఆర్బీకే సెంటర్లు ఎలా ఉన్నాయి, సచివాలయాలు ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాల ఆర్బీకే సెంటర్లు ఎలా ఉన్నాయి, సచివాలయాలు ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి. ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా జగనన్న సురక్ష అని కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష అని కానీ, లక్షల్లో ప్రజలకి మేలు చేసేటటువంటి ఒక్క ఆలోచన ద్వారా లక్షల్లో ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వమైనా నడిపిందా? పోయిన 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి కూటమైనా ఇలాంటి ఆలోచనలు చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి ఆగిపోయింది, అవినీతి అని చెప్పని ఏదో ఒక ముద్ర వేసేయటము, ఒక బుర్ర చల్లటమే ఆంధ్రప్రదేశ్లో మాతో నేరుగా తలపడలేక, మాతో నేరుగా పోటీ పడలేక, మాతో ఎన్నికల ప్రక్రియలో విడివిడిగా తలపడలేక అందరూ కలిసి ఈ రకమైనటువంటి బురద, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు మల్లాది విష్ణు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారని బీజేపీపై ప్రచారం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వంగి వంగి దండాలు దేనికోసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల కోసమా, మీ అధికారం కోసమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక్క మాటన్నా మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎందుకని మీరు సభలో మాట్లాడలేకపోయారు? ఎందుకని మీరు సభలో మాట్లాడి దాని మీద కేంద్ర వివరణ ఇప్పించలేకపోయారు? 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో సామాజిక, ఆర్థిక రకరకాలైనటువంటి కారణాల మూలంగా ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్ ఉంటే మైనార్టీలకి దాన్ని రద్దు చేస్తామనంటే ఎందుకని మాట్లాడలేకపోయారు ఆ వేదిక మీద అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ సాష్టాంగ నమస్కారాలు, వంగి వంగి దండాలు. 1,00,000 మందితో వరంగల్లో ఈ నెల 8న ప్రధాని మోదీ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తెలిపారు. దేశంలో మోదీ 3వ ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్కు కావలసిన ప్రాజెక్టులు తీసుకొస్తానన్నారు. అనంతరం హామీలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రతినిధిగా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, కొన్ని గ్రామాల్లో కార్నర్ మీటింగ్స్, డోర్ టు డోర్, బూత్ లెవెల్, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ఇంటర్నల్ మీటింగ్స్ అన్ని కూడా చేసుకొని మరి అన్ని రాజకీయ పార్టీల కంటే ప్రచారంలో ముందున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా దేశానికి సంబంధించిన ఈ ఎన్నిక మోడీ గారి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, పాలన బాగుంటుంది, ఫలితాలు మంచిగా అందుతాయి. తప్పకుండా 3వసారి మోడీ రావాలి, మోడీ గెలవాలి, నిన్ను ఆశీర్వదిస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే రేపు మోడీ గారి భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున 7 సెగ్మెంట్ల నుండి స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు, ప్రజలు, కార్మికులు, కర్షకులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి ఆ బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజల్ని కూడా నేను వేడుకుంటున్నా, కోరుకుంటున్నా. ఈ నెల 9, 10 తేదీలలో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. గత ఎంపీ ఎన్నికల్లో 45% ఓటింగ్ జరిగిందని, ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 16,000కు పైగా ఉంటే 9,000కు పైగా ఓట్లు పోలింగ్ పూర్తయిందన్నారు. హోమ్ ఓటింగ్ సంబంధించి 571 మందికి గాను 532 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉందని, రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వేయడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని రోనాల్డ్ రాస్ తెలిపారు. పోలింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ అబ్జర్వర్ సమీక్షంలో చేయించుకున్నాము. మనకు ఆ పోలింగ్ పార్టీస్ గ్రూప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగినాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, ఓపీఓస్ కానీ మనకు కావాల్సిన మందిని మనం తీసుకున్నాము. అలాగే మైక్రో అబ్జర్వర్స్ సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాము. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన ప్రక్రియ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మన జిల్లాకు 5 అబ్జర్వర్స్ రావడం జరిగినాయి. 2 జనరల్ అబ్జర్వర్స్, 2 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, 1 పోలీస్ అబ్జర్వర్. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పర్యవేక్షణ చేస్తూ పోలింగ్ స్టేషన్స్ కానీ, డిఆర్సీ సెంటర్స్ కానీ, స్ట్రాంగ్ రూమ్స్ కానీ, కమిషనింగ్ ప్రక్రియ కానీ, ట్రైనింగ్స్ కానీ, మరియు పొలిటికల్ పార్టీస్తో ఇంటరాక్షన్స్ కానీ, క్యాండిడేట్స్తో ఇంటరాక్షన్స్ కానీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ మన ఎస్ఎస్టీ కానీ, ఎఫ్ఎస్టీ కానీ వాళ్ళు ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, మరియు సివిజిల్లో వస్తున్న కంప్లైంట్స్ మీద యాక్షన్స్ ఎట్లా తీసుకుంటున్నామని ఇవన్నీ కూడా అబ్జర్వర్స్ పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు కూడా సూచన సలహాలు ఇస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక సందేశం విడుదల చేశారు. మోదీ పాలనలో దేశంలోని ప్రతి మూలలో యువత, నిరుద్యోగం, మహిళలపై అఘాయిత్యాలు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు వివక్షకు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. వెనుకబడిన వారికి న్యాయం చేయడం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పాటుపడుతుందన్నారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అంకితం చేయబడిందని స్పష్టం చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని సోనియా గాంధీ కోరారు. और बहनों, आज देश के हर कोने में युवा
बेरोजगारी, महिलाएं, अत्याचार, दलित, आदिवासी, पिछड़े और माइनॉरिटीज भयंकर भेदभाव झेल रहे हैं। ऐसा माहौल प्रधानमंत्री नरेंद्र मोदी और भाजपा की नीयत की वजह से है। उनका ध्यान किसी भी कीमत पर सिर्फ सत्ता हासिल करना है, राजनीतिक लाभ के लिए नफरत को बढ़ावा दिया है। कांग्रेस पार्टी और मैंने हमेशा सभी की तरक्की और वंचितों को न्याय दिलाने के साथ देश को मजबूत करने के लिए संघर्ष किया। आज मैं फिर आपका समर्थन मांग रही हूँ। हमारा न्याय पात्र और हमारी गारंटी का मकसद भी देश को एकजुट रखना और गरीबों, युवाओं, महिलाओं, किसानों, श्रमिकों और वंचित समुदाय को ताकत देना है। कांग्रेस और इंडिया गठबंधन संविधान और लोकतंत्र की रक्षा के लिए समर्पित है। सभी के उज्जवल भविष्य के लिए कांग्रेस को वोट दे और साथ मिलकर मजबूत और एकजुट भारत बनाए। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.